పూరి జగన్నాథ్ తాజాగా సైకియాట్రిస్టుల దగ్గర నుంచి కౌన్సిలింగ్ తీసుకోవడం ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టు ఉన్నారు. నమ్మిన వాళ్ళు భారీ స్థాయిలో పూరీని మోసం చేయడం, డ్రగ్స్ ప్రభావం, టెంపర్ తప్ప తక్కిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ అయిపోవడం ఆయన్ను బాగా కృంగదీశాయి. త్వరలో విడుదల కానున్న రోగ్ హిట్ అవుతుందనే గ్యారంటీ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు అగ్ర హీరోలు బాలకృష్ణ, వెంకటేష్ చిత్రాలను డైరెక్ట్ చేసే అవకాశం పూరికి వచ్చింది. వాటిని తప్పనిసరిగా హిట్ చేసి తీరాలనే ఒత్తిడి సామాన్యమైనదైతే కాదు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే క్రియేటివ్గా ఏం చేయాలన్నా మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మానసిక ఒత్తిడి విపరీతంగా ఉన్నప్పుడు మెదడు సరిగ్గా పనిచేయదు. దానికి డ్రగ్స్ తోడైతే పరిస్థితి మరింత అల్లకల్లోలంగా అవుతుంది. అందుకే తన్ను సరైన దారిలో మళ్లించమని ఆయన సైకియాట్రిస్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. జీవితం అనేది ఒక యుద్ధం అనుకుంటే ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అంటారు పూరి జగన్నాథ్. ఈ రంగంలో మంచితనము ఆయుధమే, దుర్మార్గము ఆయుధమే. ఏదో ఒక పేరు చెప్పుకొని మనల్ని మనం కాపాడుకోవాలి, లేకపోతే మనల్ని చంపేస్తారు అనే తీరులో ఆలోచిస్తారు పూరి జగన్నాథ్. తనకి ఎన్ని చేదు అనుభవాలు ఎదురైనా అవతలి వాళ్ళందరూ తనకు హాని కలిగించే వాళ్లే అయి ఉంటారని అనుకోవడం, ఆ నెగటివ్ ధోరణి మంచిది కాదు కదా. మరి సైకియాట్రిస్టులు ఆయన్ను పాజిటివ్ దారిలోకి తీసుకొస్తారా? మనం వేచి చూడాల్సిందే.